దెన్ అక్కడి నుంచి మీరు తిరుపతికి వచ్చే లోపల, తిరుపతి నుంచి అది సపరేట్గా మాట్లాడదాం, ఇంకేమైనా మేజర్ ఏరియాలో వేర్ యూ హ్యావ్ సబ్స్టాన్షియలీ వర్క్డ్ కాంట్రిబ్యూట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? దీని తర్వాత కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో, అనూహ్యం ఎందుకంటున్నానంటే ఆనాటి ముఖ్యమంత్రి గారికి జాతీయ క్రీడలు నిర్వహిద్దామనే ఒక కోరిక కలిగింది. సో అది అంటే నలుగురికి తెలియాలి, చంద్రబాబు నాయుడు గారికి క్రీడలలో ప్రవేశం లేదు, కానీ క్రీడల్ని చేయడానికి, నిర్వహించడానికి చాలా గొప్ప ఆసక్తి ఆయనలో ఉందని నాకు అప్పుడే తెలిసింది. సరే, దానికోసం అని చెప్పి ఒక అధికారి కోసం వాళ్ళు వెతకటం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న మిత్రుడు ఆర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఆవిడది అప్పట్లో సెంట్రల్ డెప్యుటేషన్ వచ్చి ఆవిడ వెళ్ళిపోవడం ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి, ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నంలో ఉండడం వల్ల ఎవరు ఆయన్ని సక్సీడ్ అవుతారు, క్రీడల మీద ఆసక్తి ఎవరికి ఉంటుంది అని జనరల్గా ఒక అన్వేషణ ప్రారంభమైందని చెప్పి తెలిసింది. తర్వాత సరే నాకు అవకాశం వచ్చింది. నేను వెళ్ళి మెట్రో వాటర్ బోర్డ్ నుంచి స్ట్రైట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండీగా చేరాను. ఇది మీకు తెలిసిందే, మన కాడర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అన్నీ సవ్యంగా పనిచేయడానికి అవకాశం ఉన్న అధికారులు చాలా కొద్దిమంది శాప్లో పనిచేశారు. మీకు తెలుసు, అనేక మంది ఏదో కొన్ని ఛార్జెస్ ఉన్నవాళ్ళు, క్రమశిక్షణ రాహిత్యం ఉన్నదని చెప్పి ప్రభుత్వం గుర్తించిన వాళ్ళు వేరే కారణాల వల్ల వెళ్ళి శాప్లో వేశారు. కానీ బాగా రాణిస్తున్నాడు కాబట్టి శాప్లో వేద్దాం అనే దృష్టితో ఎక్కువ మందిని వేయలేదండి, చాలా కొద్ది మందిని వేశారు. నాకు ఆ విధంగా అక్కడ శాప్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత చాలామంది సీనియర్స్ నన్ను పిలిచి మందలించారు, నీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు వెళ్ళి అక్కడ చేరావు, హాయిగా చేస్తున్నావు కదా, నీకు ఒకవేళ మెట్రో బోర్డులో 3 ఏళ్ళు ఉన్నావని నీకు అనిపిస్తే జిహెచ్ఎంసీలో నీలాంటి వాడు వస్తే ఇంకా బాగుండేది కదయా, చాలా చేసేవాడివి అని పాపం వాళ్ళకి నా మీద ఉన్న వాత్సల్యంతో చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే జాతీయ క్రీడలు నిర్వహిస్తే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయొచ్చు, అందరికీ కూడా సదుపాయాలు మనం అభివృద్ధి చేయాలనే దృష్టితో ఆయన ఆలోచన చేశారు, అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా నేను మళ్ళీ 3 సంవత్సరాలు పనిచేయడం జరిగిందండి. ఆ జాతీయ క్రీడలకు కావాల్సిన మైదానాలు దాన్ని ఆది నుంచి పూర్తిగా నేనే ప్లాన్ చేసి, ఆ స్థల సేకరించి స్థలం అంతా అభివృద్ధి చేసి, మైదానాలన్నీ తయారు చేసి, దాంట్లో కావలసిన క్రీడా వస్తువులన్నీ ఆ రోజుల్లో దిగుమతి చేసుకుని, దానికి కావాల్సిన కస్టమ్స్ డిపార్ట్మెంట్లో లైజాన్ చేయడం, తీసుకురావడం, అవన్నీ ఇన్స్టాల్ చేయడం. తర్వాత ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తోంది కాబట్టి మనకి అర్హత లేకపోయినా మనం ఆ రోజు నిర్వహించిన, అంటే ఇది 32వ జాతీయ క్రీడలు, దాంట్లో నేషనల్ గేమ్స్, వీటిల్లో ఆల్మోస్ట్ 28 డిసిప్లిన్స్లో మనం నిర్వహణ చేసామని నాకు జ్ఞాపకం అనుకుంటానండి. 28లో మనకి అర్హత లేదు, ఎందుకంటే మొదటి 7 జట్లకే అనుమతి ఉంటుంది ఈ క్రీడల్లో పాల్గొనడానికి. ఒక జట్టు హోస్ట్ చేస్తున్న వాడికి ఆటోమేటిక్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఇస్తారండి. ఆ విధంగా అన్ని క్రీడల్లో, అన్ని ఈవెంట్స్లో ఏపీకి పాల్గొనే అవకాశం వచ్చింది. మన దగ్గర ఆ క్రీడలో సంబంధించిన శిక్షణ ఎవరికి ఇంతవరకు లభించలేదు. కాబట్టి క్రీడా నిర్వహణ ఒక పక్క ఆలోచన చేస్తూ, క్రీడాకారుల్ని సమాయత్తం చేయడానికి కావాల్సిన ప్లాన్లు తయారు చేసుకుని క్యాంప్స్ నిర్వహణ చేసి, ఈ క్యాంపులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ చేసి, అన్ని ప్రాంతాల్లో జాతీయ క్రీడలకి సమాయత్తం చేసేటట్టుగా తయారు చేసి, ఆ క్రీడల్లో రాణించడానికి కావాల్సిన ఉత్తమ కోచ్లు తీసుకొచ్చి, వాళ్ళకి కావాల్సిన ఉత్తమ డైట్ ఇచ్చి, ఇలా చాలా చాలా వివరాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అదొక గొప్ప లర్నింగ్ ప్రాసెస్గా కూడా నాకు మారిందండి. చాలా విషయాలు ఉన్నాయి. నేనే ఉన్నాను. క్రీడలంతా నిర్వహణ అయిన తర్వాత నన్ను ఏపీఐఐసికి ట్రాన్స్ఫర్ చేశారు. కొన్నాళ్ళు ఏపీఐసిలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. దాని తర్వాత ఏపీఐఐసి నుంచి నన్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కొత్త సంస్థను ఆ రోజుల్లో దానికి మనం ప్రారంభించడం జరిగింది. అది స్టార్ట్ చేశాను నేను. దాంట్లో కూడా కొన్ని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసాం. అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో మనం అది పూర్తి చేయలేకపోయాం. తర్వాత
రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినంత శ్రద్ధ చూపించలేకపోయింది అన్ఫార్చునేట్లీ. దాని తర్వాత నేను ప్రిన్సిపల్ సెక్రటరీ I&I డిపార్ట్మెంట్కి రావడం జరిగిందండి. అక్కడి నుంచి ఐ థింక్ ఆ పైన మెడికల్ అండ్ హెల్త్కి వెళ్ళానండి.